హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షాన్వి క్రియేషన్స్. ఈరోజు మన లాగ్ వచ్చేసి వేములవాడ టెంపుల్ గురించి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇది రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో ఉంది. ఈ వేములవాడ రాజన్న టెంపుల్ అనేది హైదరాబాద్ నుంచి 162 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అలాగే కరీంనగర్ నుంచి 36 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్లో రాజరాజేశ్వరుడు అంటే శివుడు లింగ రూపంలో ఉంటాడు. మేమైతే ఈ టెంపుల్కి మార్నింగే 8 కల్లా రీచ్ అయ్యాము. రీచ్ అయ్యాక ఫస్ట్ మా చిన్నబాబుకి తలనీలాలు ఇచ్చామన్నమాట. అంటే మా సైడ్ ఇక్కడ పుట్టు వెంట్రుకలు తీస్తారు ఫస్ట్ పిల్లలకి. సో మా హర్షకి కూడా అలాగే తీసాము. ఇప్పుడు మా చిన్నబాబుకి కూడా ఇక్కడ పుట్టు వెంట్రుకలు తీస్తున్నాము. ఇది టెంపుల్లోనే కళ్యాణకట్ట అనే ఒక ప్లేస్ ఉండిద్ది, అక్కడ తీపిచ్చాము మా బాబుకి. దాని తర్వాత హోమగుండం అయితే ఉంటుంది, దీనిని కోనేరు అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఏంటంటే టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ స్నానాలు చేసి లోపల దేవుని దర్శనం చేసుకుంటారు. మేమైతే మా బాబుకి స్నానం చేపించి దర్శనానికి అయితే వెళ్ళాము. ఇక్కడ నుంచి దర్శనానికి అయితే చాలామంది వచ్చారు ఆ రోజు. ఎందుకంటే ఈ మధ్యలో గవర్నమెంట్ జూన్ 15 నుంచి టెంపుల్స్ క్లోజ్ అని అనౌన్స్ చేయడం వల్ల చాలామంది దర్శనానికి అయితే వచ్చారు. సో మేమైతే 300 టికెట్ తీసుకొని మరి 3 అవర్స్ దర్శనానికి వెయిట్ చేసాం. ఇంకా ఫ్రీ దర్శనం వాళ్ళైతే ఆ రోజు 6 to 7 అవర్స్ వెయిట్ చేశారు. ఇక్కడి టెంపుల్లో భక్తులు చేసే పూజల్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే కోడె మొక్కు. కోడె అంటే ఆవు అన్నమాట. ఆవును భక్తులు తీసుకొచ్చి టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేయించి, ప్రదక్షిణ అవగానే అక్కడ దేవుడు టెంపుల్ ప్రాంగణంలో కట్టేసి వెళ్తారన్నమాట. దీనినే కోడెమొక్కు తీర్చుకోవడం అని అంటారు. కోడెమొక్కు తీర్చుకోవడం ఎందుకు అంటే పాపాలు తొలగిపోయి ఇంకెవరైనా కోరికలు కోరుకున్నా ఆ కోరిక నెరవేరిన తర్వాత వచ్చి మళ్ళీ ఇక్కడ దేవుడికి కోడెని సమర్పిస్తారన్నమాట. మేమైతే ఈ టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి కోడెమొక్కు తీర్చుకొని కోడెనైతే దేవుడికి సమర్పిస్తాము. దర్శనం అయిన తర్వాత మేమైతే పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడి పోచమ్మ తల్లి టెంపుల్ దగ్గర చాలా మంది బోనం అయితే చేస్తారు. ఇంకా కోళ్లతో మేకలతో మొక్కు తీర్చుకుంటారు. ఈ టెంపుల్ పక్కనే నగరేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంటుంది. దాని పక్కనే భీమేశ్వర ఆలయం ఉంటుంది. Thank you for watching. Please subscribe to my channel and please do support me. Thank you.